హాయ్ చిచాస్, గుడ్ ఈవినింగ్. ఏంది మళ్ళా పొద్దున మ్యాచ్ అయితే ధూమ్ ధామ్ కుక్కను ఉతికినట్టు ఉతికిరితి. నిజం చెప్పాలంటే పాపం రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ని చూస్తే మాత్రం ఏడుపు ఒక్కటే తక్కువ. ఎక్స్పెషల్లీ జాఫా ఆర్చర్ ఇంటర్నేషనల్ బౌలర్ అనే పేరు తప్ప ఏం పీకుతుండో మళ్ళీ టీంలో అయితే ఆయనకి తెలియదు. సరే ఏమైంది ఏంది కథ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే టాస్ అయితే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు గెలిచి ఎస్ఆర్హెచ్ని బ్యాటింగ్ అయితే వాళ్ళు ఇన్వైట్ చేశారు. అది పెద్ద బ్లండర్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఎంత డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ ఆర్డరో మనం లాస్ట్ టైం కూడా చూసాము. ఈసారి ఫస్ట్ మ్యాచ్తోనే వాళ్ళు ఒక క్లియర్గా ఉన్నారు. T20స్లో 300 కొట్టాలన్న మైండ్ సెట్లో వాళ్ళు క్లిస్టర్గా ఉన్నారని మనకు అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళు ఇవాళ వాళ్ళ బ్యాటింగ్ చూస్తే మాత్రం కాటేరమ్మ కొడుకులు వీర విహారం చేశారు. అదే ఉంటుంది తమిళ్. అది సో టీమ్స్ పరంగా చూసుకుంటే కనుక పొద్దున మనం అనుకున్నట్టుగానే అందరూ స్క్వాడ్స్లో అదే ఉన్నారు. ఒకటి ఏంటంటే హెడ్ వాళ్ళందరూ సేమ్ అంతే ఉన్నారు. అభినవ్ మనోహర్ ఇంకా సిమర్జిత్ సింగ్ వాళ్ళిద్దరైతే యాడ్ అయ్యారు. మళ్ళీ రాజస్థాన్ రాయల్స్ అంటే సర్ప్రైజింగ్గా వాళ్ళు వరందు హసరంగా కాదని తీక్షణాన్ని తీసుకొచ్చారు. వరందు హసరంగా ఉంటే బాగుండేది ఏమో అనిపించింది. బట్ వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్ ఏంటో వాళ్ళ ఐడియా ఏంటో నాకైతే తెలియలేదు. సో కమింగ్ బ్యాక్ ఏదైతే ఉన్నారో ఎస్ఆర్హెచ్ వాళ్ళు వాళ్ళ ఫందా ఒక్కటే ధూమ్ ధామ్గా షురు చేసారు. ఫస్ట్ ఓవర్లోనే థర్డ్ బాల్ నుంచి ఫజల్ అఖ్తర్ ఫారూఖీ వేసిన బాల్ నుంచి అభిషేక్ శర్మ ఉతకడం అయితే స్టార్ట్ చేశాడు. సర్ప్రైజింగ్ ఏంటంటే స్లో పిచ్ పేసర్స్ ఎంత పేస్ వేస్తున్నా కానీ అంత దారుణంగా కొడుతుంది. సో సెకండ్ ఓవర్ ఏం చేశారంటే రియాన్ పరాగ్ వచ్చాడు. రియాన్ పరాగ్ ఏంటంటే 23 ఇయర్స్కే డెబ్యూ అయితే చేశాడు. సో యంగెస్ట్ క్యాప్టెన్ అని చెప్పాలి ఈ ఓవర్ హియర్ ఇన్ రాజస్థాన్ రాయల్స్. సో తనకి ఏంటంటే సెకండ్ ఓవర్ తీక్షణాన్ని తీసుకొచ్చాడు. తీక్షణాన్ని కూడా సెకండ్ ఓవర్లో కొట్టాడు. ఫజల్ అఖ్తర్ ఫారూఖీ కూడా ఇద్దరు కొట్టారు. ఇలా కొడుతుంటే 3 ఓవర్లకి 45 రన్లు అయితే ఎవరు మన ఎస్ఆర్హెచ్ కొట్టడం అయితే జరిగింది. తీక్షణ వేసిన ఒక ఓవర్లో ఎవరు మన అభిషేక్ శర్మ అయితే అవుట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్ దగ్గర నుంచి మంచి క్యాచ్ అయితే ఉంది. తర్వాత యశురు చేసిరు చూడు బాబా 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 ఏమన్నా కొట్టుడా బాబా 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 చుక్కలు అంటే చుక్కలు కనిపించినాయి. ఎవరెవరు మన ఇషాన్ కిషాన్ ఇంకా ట్రావిస్ హెడ్. ఇషాన్ కిషాన్ ఫస్ట్ మెల్లగా ఆడుతున్నాడు అనుకుంటే ట్రావిస్ హెడ్ అందుకున్నాడు. ట్రావిస్ హెడ్ ఇదే ఫందాలో 50 రన్లు కొట్టాడు. ఇంతకుముందు పవర్ ప్లేలో వాళ్ళు 125 రన్లు కొట్టితే ఇవాళ పవర్ ప్లేలో వాళ్ళు 90 రన్లు కొట్టారు. ఎవరు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. ఏందో అర్థం కాదు. బౌలర్ని రొటేట్ చేసినా అది రొటేట్ చేసినా ఇది రొటేట్ చేసినా ఏం రొటేట్ చేసినా అస్సలేదు. ఇదే ఓవర్లో ట్రావిస్ హెడ్ మన జాఫా ఆర్చర్ వేసిన ట్రావిస్ హెడ్ మొత్తం 24 రన్లు కొట్టాడు. ఇది ఏంటంటే సో ఇది అంతా అయితే ట్రావిస్ హెడ్ 67 రన్లు కొట్టింది కదా. తుషార్ దేశ్పాండే గారి నుంచి అయితే వికెట్ రావడం అయితే లభించింది. తర్వాత ఇషాన్ కిషాన్ అందుకున్నాడు. అబ్బా ఆయన ఎటు వేసినా కొడుతూనే ఉన్నాడు. తర్వాత నితీష్ రెడ్డి వచ్చాడు. నితీష్ రెడ్డి ఇంకా ఇషాన్ కిషాన్ మధ్యలో ఒక పార్ట్నర్షిప్ అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళిద్దరు కూడా బాగానే ఆడుతున్నారు. నితీష్ రెడ్డి కూడా తనున్న టైంలో 15 బాల్ 30 రన్లు కొట్టాడు. ఆ 30 రన్లు ఒక 6 అయితే కొట్టాడు. ఇప్పుడే ఈ టైంలోనే ఏంటంటే మన ఇషాన్ కిషాన్ అయితే హాఫ్ సెంచరీ అయితే చేసుకోవడం అయితే జరిగింది. తర్వాత క్లాసన్ వచ్చాడు. క్లాసన్ రాగానే క్లాసన్ ఏంటంటే ఇంకొంచెం ఆడుంటే బాగుండేది. బట్ తనున్నంత పరంగా అయితే 4లు 6లు కొట్టుకుంటూ 15 బాల్ 34 రన్లు కొట్టాడు. ఇక్కడ ఏంటంటే చాకచక్యంగా ఏంటంటే ఇషాన్ కిషాన్ సెంచరీ కొడతాడా లేదా అనుకున్న టైంలో ఇషాన్ కిషాన్ ఇది లేదు. ఇషాన్ కిషాన్ ఫస్ట్ IPL సెంచరీ కొట్టడం అయితే జరిగింది. ముంబై ఇండియన్స్ ఎందుకురా భగవంతా మేము ఈయనను వదులుకున్నాము అని అయితే ఫీల్ అయ్యేటట్టు ఇషాన్ కిషాన్ ఫస్ట్ మ్యాచ్లోనే ప్రూవ్ చేశాడు. 89 మ్యాచ్లోనే ముంబై ఇండియన్స్కి ఒక్కసారి కూడా తను సెంచరీ అయితే కొట్టలేదు. తన హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 99. ఇక్కడికి రాగానే మాత్రం తన హైయెస్ట్ స్కోర్ వచ్చేసి ఫస్ట్ మ్యాచ్లో 100 రన్లు అయితే కొట్టాడు. ఇక్కడ ఏంటంటే ఇషాన్ కిషాన్ మొత్తం 11 4s ఇంకా 6 6s కొట్టాడు. మొత్తం తను కొట్టిన 106 రన్స్లో 90 రన్లు ఓన్లీ బౌండరీస్ నుంచే రావడం అయితే జరిగింది. లాస్ట్కి ఏంటంటే ఇషాన్ కిషాన్ బౌలర్ మైండ్స్తో ఎట్లా ఆడుకున్నాడంటే ఇషాన్ కిషాన్ ఇటువైపు కొడదామని బౌలర్ అట్టే వేయడం అయితే జరిగింది. ఇదే ఫందాలో ఇంతకుముందు చెప్పాను కదా ట్రావిస్ హెడ్ ఎవరైతే మన జాఫా ఆర్చర్ని కొట్టాడో అదే ఫందాలో ఇషాన్ కిషాన్ కూడా 23 రన్లు అయితే కొట్టడం అయితే జరిగింది. ఎవరిని జాఫా ఆర్చర్ని 200 రన్స్ ఏదైతే ఇంతకుముందు ఆర్సీబీ వాళ్ళు 14.1 రన్స్ లీస్ట్ బాల్స్ ఏదైతే స్కోర్ చేశారో దాన్ని ఇవాళ ఎస్ఆర్హెచ్ వాళ్ళు బ్రేక్ అంటే సమం చేశారు.
వీళ్ళు ఆడుతున్నప్పుడు నాకేం పంపించి అయిపోయిందిరా బాబు వాళ్ళు 300 కొడతారేమో అనుకున్నాను, బట్ కాలేదు. ఎవరైతే ఎస్ఆర్హెచ్ వాళ్ళైతే 286 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్, సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఇన్ ఐపీఎల్. చెప్పాను కదా ఇంతకుముందే, పాపం అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే హైయెస్ట్ లీస్ట్ బాల్స్ 50 రన్స్ ఇచ్చింది ఎవరు తెలుసా బౌలర్లో? 16 బంతుల్లోనే ఎవరు జాఫర్ అని 50 రన్లు కొట్టారు. ఎవరు? మన ఎస్ఆర్హెచ్. తర్వాత వచ్చి అంకిత్ వర్మ కూడా ఒక 7 రన్లు అయితే కొట్టారు. సో ఇది, కానీ ఇక్కడ ఏంటంటే నో బాల్స్ కూడా వేసారు. ఇంకొకటి ఏంటంటే రాజస్థాన్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ క్యాప్టెన్ చాలా క్లూలెస్గా ఉన్నాడు, ఇన్ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్ అని చెప్పాలి, క్లూలెస్ ఉన్నాడు. దాని తర్వాత ఫీల్డింగ్ కూడా వాళ్ళది చాలా అంటే చాలా మిస్ఫీల్స్ అయినాయి, క్యాచెస్ డ్రాప్ అయినాయి, అదైనాయి ఇదైనాయి. సో వాళ్ళ దాంట్లో ఏంటంటే గుడ్ థింగ్ ఏంటంటే తుషార్ దేశ్పాండే ఇంకా సందీప్ శర్మ కొంచెం మైండ్ యూజ్ చేసి పేస్ ఆఫ్ చేసి బౌలింగ్ వేయడంతో వాళ్ళకైతే వికెట్స్ రావడం అయితే ఆ వికెట్స్ అన్న రావడం అయితే జరిగింది. బట్ ఆర్చర్ నుంచి అయితే ఏమీ లేదు. కమింగ్ బ్యాక్, చేజ్ ఎట్లా స్టార్ట్ చేశారంటే బ్యాటింగ్లో ఎట్లా అయితే ఓపెనర్స్ అద్భుతంగా స్టార్ట్ చేశారు, అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ బ్యాటింగ్ ఎవరైతే వాళ్ళ బ్యాటింగ్లో సంజు శాంసన్ ఇంపాక్ట్ సబ్కి వస్తారు. పొద్దున్న చెప్పాను, ఇవాళ అదే అయింది, ఇంపాక్ట్ సబ్కి వచ్చాడు. ఇంకొకటి ఎస్ఎస్వి జైస్వాల్, ఇద్దరు మంచిగానే ఫస్ట్ ఓవర్లో ఒక 11 రన్స్ అయితే మొహమ్మద్ షమిని కొట్టే తర్వాత సిమర్జిత్ సింగ్, ప్యాట్ కమిన్స్ గురించి చెప్పాడు. ఎవరు ఈ ఐపీఎల్లో నువ్వు ఏ ప్లేయర్ గురించి బాగా ఆలోచిస్తున్నట్టే సిమర్జిత్ సింగ్ అని ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు తీశాడు. ఎవరెవరిది? ఎస్ఎస్వి జైస్వాల్ ఇంకా వాళ్ళ కెప్టెన్ రియాంక్ పరాగ్. ఎస్ఎస్వి జైస్వాల్ క్యాచ్ అయితే అభినవ్ మనోహర్ తీసుకున్నాడు. మొన్నటి వరకు మనం గ్లెన్ ఫిలిప్స్ క్యాచెస్ గురించి మాట్లాడుతున్నాం, ఇప్పుడు మనం అభినవ్ మనోహర్ క్యాచ్ గురించి మాట్లాడాలి. గాల్లో పర్ఫెక్ట్ టైమింగ్తో లేచాడు, క్యాచ్ తీసుకున్నాడు చూడండి, ఎక్స్ట్రా ఆర్డినరీ క్యాచ్. దాని తర్వాత రియాన్ పరాగ్ వచ్చాడు. రియాన్ పరాగ్ ఏంటంటే ఒక బ్యాటింగ్ ఆర్డర్లో నాకు తెలిసి రియాన్ పరాగ్ అక్కడ రాకుండా ఉండాల్సింది. నితీష్ రాణన్ రావాలి, ఒక లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ వస్తుంది అక్కడ, బట్ రియాన్ పరాగ్ ఎందుకు వచ్చాడు? రాగానే ఒక 4 అయితే కొట్టి స్టార్ట్ చేసి దాని తర్వాత ఒక పేస్ ఆఫ్ బాల్కి అయితే ప్యాట్ కమిన్స్ దగ్గర మన లాంగ్ ఆఫ్లో అవుట్ అవ్వడం అయితే జరిగింది. తర్వాత వచ్చాడు ఎవరు? మన నితీష్ రాణా. ఇందాక చెప్పిన నితీష్ రాణా కూడా పర్ఫామ్ చేయలేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొట్టిన ఒక 40 రన్స్కి ఫర్ ద లాస్ ఆఫ్ దానికి 3 వికెట్స్ అయితే కోల్పోవడం అయితే జరిగింది. అసలు వాళ్ళ చాలా క్రూషియల్ టైంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతగానో బ్యాకప్ చేసిన సంజు శాంసన్ ఇంకా మన దూజర్ ఇద్దరు చాలా అంటే చాలా మంచి పార్ట్నర్షిప్ అయితే చూసుకోవడం జరిగింది. ఎక్స్పెషల్లీ దూజురలు కొట్టిన 6లు ఉన్నాయి చూడండి, ముచ్చటగా ఉన్నాయి 6. సంజు శాంసన్ లైన్గా కొంచెం టెక్స్ట్ బుక్ షాట్స్ అంటారు, కానీ అదే షాట్స్ ఇవాళ దూజురేల్ నుంచి అయితే వచ్చారు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక 100 to 1 or 2 రన్స్ పార్ట్నర్షిప్ రావడమే జరిగింది. సో ఇంచుమించు చూసుకుంటే ఇవాళ రాజస్థాన్ రాయల్స్ ఏంటా మాకు మొత్తం ఒక బ్యాడ్ డే ఉంది అనుకుంటున్న టైంలో వాళ్ళకు ఒక చిన్న బూస్టప్ వచ్చింది. ఏంటయ్యా అంటే వీళ్ళిద్దరి మధ్యలో నడిచిన పార్ట్నర్షిప్ అనే చెప్పాలి. వీళ్ళిద్దరూ 50s కొట్టుకున్నారు. ఎవరు? మన సంజు శాంసన్ ఇంకా దూర్జురేల్ ఇద్దరు కొట్టుకునే ఉన్నారు. సో ఇద్దరు ఒక 50 కొట్టారు. సో సంజు శాంసన్ 66 రన్స్కి అయితే అవుట్ అవ్వడం అయితే జరిగింది. తన వికెట్ తీసింది హర్షల్ పటేల్. ఇంతకుముందు బాల్కే 6 కొట్టాడు, మళ్ళీ పేస్ ఆఫ్ తీసుకున్నాడు, టాప్ ఏజ్ అయింది. క్లాస్ ఎవరికి వద్దు నేను తీసుకుంటా అని చెప్పాడు. తర్వాత ఎవరు? వెంటనే ఏమైందంటే దూజురియల్ కూడా 6 కొట్టబోయి అయితే ఆడమ్ జంపా బౌలింగ్లో అవుట్ అయితే జరిగింది. సెట్ బ్యాట్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు అవుట్ అయిపోయారు బ్యాక్ టు బ్యాక్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 రన్లో. సో అప్పటికే మ్యాచ్ అయిపోయింది అనుకుని వీళ్ళు ఏదో ప్రయత్నిస్తున్న టైంలో సెట్ బ్యాటర్స్ అవుట్ అయిపోవడంతో వాళ్ళకున్న ఆశలు కూడా పోయాయి. లాస్ట్కి ఏంటంటే శుభం దూబే ఇంకా హిట్మైర్ ఇద్దరు కలిసి ఒక షాట్స్ అయితే దూబే షాట్స్ బాగున్నాయని చెప్పాలి. వెన్ కంపేర్ టు హిట్మైర్ ఎక్కువ బలం ఉంది కానీ తను ఎక్కువ గ్రౌండ్ మీద కొడుతున్నాడు. శివం దూబే గాల్లో అయితే కొట్టడమే. సో లాస్ట్కి ఏంటంటే ఎవరు? మన ఎస్ఆర్ఎస్ ప్లేయర్స్ కూడా సరే కొట్టుకొని వాళ్ళు వదిలేశారని నాకైతే అనిపించింది ఇది. సో లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు ఎవరు? మన రాజస్థాన్ రాయల్స్ అయితే 242 రన్స్కి అవుట్ అవ్వడం అయితే వాళ్ళ ఇన్నింగ్స్ అనేది అయితే క్లోజ్ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే సన్ రైజర్స్ 44 రన్స్తో అయితే ఇవాళ మ్యాచ్ గెలవడం అయితే జరిగింది. గుడ్ థింగ్ ఏంటంటే సన్ రైజర్స్ వాళ్ళ బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ కూడా బాగుంది, అంతా బాగుంది. కానీ నాకు ఒక భయం ఏదైతే ఉందంటే ఎప్పుడన్నా కానీ మన హైదరాబాద్ పిచ్చెస్ అయితే బ్యాటింగ్ అయితే చాలా ఫ్రెండ్లీగా చేస్తారు. సో బ్యాటింగ్ పారడైజ్ అని చెప్పాలి. కానీ మన వాళ్ళు గనక ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎక్స్క్లూజివ్గా బ్యాటింగ్ ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటి? క్లాస్ అయిన తర్వాత ఎవరున్నారు అంతగా చెప్పుకోదగ్గ ప్లేయర్స్? ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు తప్ప ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయితే లేరు. ప్రతిసారి బ్యాటింగ్ మీద అయితే మనమైతే ఆధారపడలేము. బౌలింగ్ బాగుంది కానీ ఇట్లాంటి పిచ్చెస్ మీద ఎంత బౌలింగ్ ఉన్నా ఏం చేసినా ఏం చేయలేదు. గాడ్ డేస్
ఫస్ట్ మ్యాచ్ మనం గెలిచి టాప్ ఆఫ్ ద టేబుల్కి వెళ్ళారు. మళ్ళీ మిగతా మ్యాచెస్లో ఏమవుతుంది ఏంటి అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకోవాలి. ఇది నాకు అనిపించిన రివ్యూ ఇవాళ మ్యాచ్లో. కుడోస్ టు ఎవ్రీవన్, కుడోస్ టు ఇషాన్ కిషాన్. కాటేరమ్మ కొడుకులు దుమ్ము దులిపారు. హైదరాబాద్ కా నవాబ్స్ ఎవరు? హైదరాబాదే అయింది. అది నాకు అనిపించింది. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.